కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఆగకుండా వర్షం అయితే దంచి కొడుతూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి? మరోవైపు జూబ్లీ హిల్స్ నుంచి ఐటీ కారిడార్ వరకు చాలా కీలక ప్రాంతం, రద్దీ మరింతగా ఉంటూ ఉంది. ఇక వర్షం పడిందంటే ఇంకా ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? బలరాం, సుమారుగా గంటన్నర పైగా హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం జుబ్లీహిల్స్ ప్రాంతంతో పాటు బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, అదేవిధంగా ఫిలిం నగర్తో పాటు షేక్పేట్, అదేవిధంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడితే ఐటీ కారిడార్లో వాహనాలు కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన వారం 10 రోజుల క్రితం హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డందుకే కూడా నగరంలో వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గంటన్నర పైగా ఇటు జీహెచ్ఎంసీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకదాటిగా దంచి కొట్టిన వర్షానికైతే ప్రస్తుతానికైతే చాలా చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆఫీస్లో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనకైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్, అదేవిధంగా హైటెక్ సిటీ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక వాహనం కదలాలంటే సుమారుగా గంట పైగా పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏకదాటిగా గంటన్నర పైగా వర్షం పడింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడినట్టుగా ఇప్పటికే మనకు ఒక సమాచారం కూడా వచ్చింది. కాబట్టి చాలా చోట్ల సుమారుగా 5 నుంచి 6-7 సెంటీమీటర్ల పైగానే వర్షం పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట పాటు, ఎందుకంటే 6:30 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాదీలంతా కూడా కొంత ఆల్టర్నేట్ రూట్లో చూసుకొని వెళ్ళాలి, ప్రత్యేక మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్తో పాటు వివిధ కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లో కూడా ఐటీ కారిడార్ ఎక్కువగా ఉంటుంది. టెక్కీలంతా కూడా వాళ్ళ విధులు ముగించుకొని తిరిగి ఇళ్ళకి వెళ్ళే సమయం కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాయదుర్గం, గచ్చిబౌలి, అదేవిధంగా కొండాపూర్, అదేవిధంగా ఇటు పటాన్ చెరువు, లింగంపల్లి ఏరియాలో కూడా కొంత వాహనాల ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకైతే సమాచారం ఉంది. చాలా చోట్ల కూడా రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చినట్టుగా జరిగింది. ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బందికి కూడా ఎక్కడైతే కొంత వర్షం పడ్డప్పుడు వాటర్ నిలుస్తాయో వాటర్ లాగిన పాయింట్లకు కూడా ఇప్పటికే గుర్తించి అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలిచిన వాటర్ను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అనూహ్యంగా ఈరోజు గంటన్నర పాటు ఏకదాటిగా వర్షం పడడంతో కూడా ప్రస్తుతానికైతే గ్రేటర్ నగరం అంతా కూడా భారీ వర్షపాతం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.